ఇవ్వకపోవడము, ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వకపోవడము, అండ్ గ్రౌండ్ లో అంటే వాళ్ళు బయట ఏదైనా ప్రోగ్రామ్స్ కి తిరగాల్సి వచ్చినా తిరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయడం, అంటే అదేమైంది ఇదేమైంది అని క్వశ్చన్ చేయడం. సో సన్నబియ్యం కూడా మెయిన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రేషన్ డీలర్స్ అంటే మిగతా జిల్లాలో వస్తుందా లేదా అనేది మనం పక్కన పెడితే, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రేషన్ డీలర్స్ మేము సన్నబియ్యం ఇయ్యము, మేము ఇవ్వలేము, మా వల్ల కాదు అని చెప్పి తిప్పి బోర్డు పెట్టేసి తిప్పి పంపించేస్తున్నారు అని చెప్పి మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. అండ్ అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మనకు కొన్ని కంప్లైంట్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి, దీని గురించి మాట్లాడండి అని చెప్పి. అండ్ అదే కాకుండా ముఖ్యంగా స్కాముల మీద స్కాములు జరిగిపోతా ఉన్నాయి. తర్వాత స్త్రీనిధి ఏదైతే ఈ స్త్రీనిధి ఉందో, సో అది కూడా మళ్ళా శ్రీనిధి అది కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. ఒక పక్క ఐఏఎస్లు ఫీల్డ్ మీద లేరు, ఇక్కడ గవర్నమెంట్ లా ఏదైనా కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాదు, ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది పరిస్థితి. కొన్ని రోజులుగా మొత్తుకోగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు, అట్లాగే నిన్న పైడి రాకేష్ రెడ్డి గారు కొంతమంది గ్రూప్ 1 గురించి మాట్లాడినారు. అంటే గ్రూప్ 1 విషయంలో అందరూ కూడా అమ్ముడు పోయినారు మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది. పెన్షన్స్ ఎవరికి రావట్లే, టెన్షన్లే మిగిలినాయి. అట్లాగే రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలా మంది మనకు కనబడతా ఉన్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో. మామూలుగానే ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, అండ్ ఇది మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లే ఆఫ్లు కావచ్చు. సో ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి గూగుల్, యాపిల్ అండ్ టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా సుమారు 600, 800 ఒక్కొక్క కంపెనీ పొడవున లే ఆఫ్లు ఇచ్చేస్తున్నట్టు కూడా మనకు కనబడతా ఉంది. ఇటు ఫోర్త్ ఎస్టేట్ విషయానికి వస్తే మీడియాలో కూడా చాలా ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ముఖ్యంగా అమ్ముకునేటువంటి పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ విషయం చూసినా మనకి గందరగోళమే కనబడతా ఉంది. ఏ విషయం చూసినా ఏది ప్రపంచ విషయం దగ్గర నుంచి, ప్రపంచం నుంచి మొదలుకొని మన దేశం నుండి మొదలుకొని తెలంగాణ. ఇక తెలంగాణ అయితే ఆల్రెడీ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ వీటన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోవడము, రేవంత్ రెడ్డి గారు తెలిసి తెలియని తరంతో చేసినటువంటి పనులు కావచ్చు, వీటన్నిటి వల్ల విపరీతమైనటువంటి కష్టాలు తెలంగాణలో వస్తున్నాయి. ఒక పక్క పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి, రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. అండ్ అలాగే ఆడపిల్లలకి రక్షణ లేకుండా అయిపోయింది. అండ్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఇక్కడ హిందువుల టెంపుల్స్ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాల పట్ల దాడులు జరుగుతా ఉన్నాయి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది చూసినా దేంట్లో వేలు పెట్టినా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా జరగట్లేదు. అన్నిట్లో ఇట్లా స్టార్టింగ్ పాయింట్ లాగా ఒక చుక్క పెట్టేస్తున్నారు, దాని తర్వాత ముగ్గు ఫినిష్ అవుతలే. అంటే చుక్కల ముగ్గు అంటాం కదా, ఒక ఫస్ట్ ఏదైనా మంచి ముగ్గు వేద్దామని ఒక మంచి మూడుతోటి ఒక చుక్క పెడతాం అనుకో, 2 చుక్కలు 3 చుక్కలు పెడతాం. దాని తర్వాత ఒక చుక్కను పట్టుకొని ఇంకో చుక్క అల్లుకుంటా పోతేనే ముగ్గు వస్తుంది, ఒక మంచి ముగ్గు. సో అక్కడ చుక్క పెట్టేసి వదిలేస్తున్నారు అంతే, ఇక చెక్ పెట్టి వదిలేస్తున్నారు. అన్ని ఇట్లా ముట్టుకుంటున్నారు వదిలేస్తున్నారు. అసలు వీళ్ళకన్నా పాలన అనేది అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందా? సీఎంఓకి అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి మంత్రులకు అర్థమవుతుందా? ఎవరిది వారు దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవడానికి అయిపోయింది పరిస్థితి. అంతకుముందు వాళ్ళు తినలేదు అంటలే, అంతకుముందు వాళ్ళు దోచుకదిన్నా అడ్మినిస్ట్రేషన్ అయితే క్లియర్ కనబడదు. అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి, రోడ్లో లేకపోతే ఇంకేదైనా కట్టడాలో ఏదో ఒకటి కనబడ్డాడు. ఈడ కట్టుడు లేదు, పడగొట్టుడే, లేకపోతే పేర్లు మార్చుడు. ఏంది సార్ రేవంత్ రెడ్డి సార్, అసలు అర్థం కానటువంటి పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి తెలంగాణ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎస్, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అసంతృప్తితో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఒకసారి వివరాల్లోకి వెళ్దాము, అన్ని పేపర్లు కూడా చూద్దాం. ముఖ్యమైనటువంటి అంశాలు